భారత చరిత్రలో ఒకే ఒక్క చక్రవర్తి ఉన్నాడు. తను గెలిచిన యుద్ధాన్ని చూసి తనే అసహ్యించుకున్నాడు. అతని కథ, అతని సామ్రాజ్యం కథ, అదే మౌర్య సామ్రాజ్యం. భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా ఒకే తాటిపైకి తెచ్చిన ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మనమందరం కలిసి చూద్దాం. చూడండి, చరిత్ర పుస్తకాలు తిరిగేస్తే మనకి వేల మంది రాజుల పేర్లు కనిపిస్తాయి. కాని ప్రముఖ రచయిత హెచ్.జి. వెల్స్ అన్నట్లు అంతమందిలో అశోకుడు పేరు మాత్రం ఒక నక్షత్రంలా మెరుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక సామ్రాజ్యాన్ని కట్టిన రాజు కథ కాదు, చరిత్ర గతిని మార్చిన ఒక మనిషి కథ. ఈ పటం చూడండి. మౌర్యులు రాకముందు భారతదేశమంటే ఎన్నో చిన్న చిన్న రాజ్యాలు ముక్కలు ముక్కలుగా ఉండేది. కాని మొట్టమొదటిసారి చరిత్రలో ఫస్ట్ టైం దాదాపు ఈ ఉపఖండం మొత్తం, అంటే సింధు నది నుంచి కింది దక్కన్ వరకు ఒకే ఒక్క జెండా కిందకొచ్చింది. అప్పట్లో ఇది మామూలు విషయం కాదు, ఒక అద్భుతం. సరే, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కట్టిందెవరు? ఆ కథ ఎక్కడ మొదలైంది? ఆ కథ మొదలైంది ఒక సాధారణ యువకుడి అసాధారణమైన ఆశయంతో. అతని పేరే చంద్రగుప్త మౌర్యుడు. ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ 25 ఏళ్లు. ఆ వయసులో ఒక యువకుడు తన గురువు కౌటిల్యుడితో కలిసి అప్పటికే పాతుకుపోయిన నంద సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించి పడేశాడు. అలా ఈ మహా సామ్రాజ్యానికి పునాది వేశాడు. ప్రతి సక్సెస్ స్టోరీ వెనుక ఒక పవర్ఫుల్ టీం ఉంటుంది కదా. ఇక్కడ కూడా అంతే. ఒకరు చంద్రగుప్తుడైతే మరొకరు కౌటిల్యుడు. ఒకరిది కండబలం, మరొకరిది మెదడు బలమన్నమాట. చంద్రగుప్తుడు యుద్ధాలు చేస్తుంటే కౌటిల్యుడు అర్థశాస్త్రం అనే గ్రంథంతో పాలన ఎలా చేయాలో ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు. అది ఇప్పటికీ పాలిటిక్స్కి ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. ఓకే, అతని ప్రయాణం చూస్తే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ విజయాలే. నందాల్ని ఓడించాడు, గ్రీకు సేనాని సెల్యూకస్ని ఓడించాడు. కాని అసలు ట్విస్ట్ అతని జీవితం చివర్లో ఉంది. అధికారం కోసం అంతా చేసిన మనిషి చివరికి ఒక జైన సన్యాసిగా మారి ఆహారం తీసుకోకుండా ప్రాణాలొదిలేశాడు. ఎంత విచిత్రం కదా. సరే, చంద్రగుప్తుడి కథ అలా ముగిస్తే ఇప్పుడు మన కథలోకి అసలైన హీరో ఎంటర్ అవుతాడు. అతని మనవడు అశోకుడు. తాత కట్టిన సామ్రాజ్యాన్ని మనవడు శిఖరాగ్రానికి తీసుకెళ్లాడు. కాని దానికోసమతను చెల్లించిన వెల చాలా చాలా పెద్దది. అసలు సింహాసనం ఎక్కడానికే తన సొంత సోదరులు ఏకంగా 99 మందిని చంపేశాడు అంటారు. అధికారంలోకి రావడానికే ఇంత దారుణానికి ఒడిగట్టినవాడు ఇక తన సామ్రాజ్యాన్ని పరిపూర్ణం చేయడానికి ఇంకెంత దూరం వెళతాడు? ఈ ఒక్క ప్రశ్నే చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిన ఒక మహాయుద్ధానికి దారితీసింది. 1,50,000. మళ్ళీ చెప్తున్నా, 1,50,000 మంది. ఇది జస్ట్ ఒక స్టాటిస్టిక్ కాదు, కళింగ యుద్ధంలో చనిపోయిన మనుష్యుల సంఖ్య. ఈ ఒక్క సంఖ్య ఒక క్రూరమైన చక్రవర్తిని కదిలించింది, చరిత్ర గతిని మార్చేసింది. ఈ ఘోరం గురించి ఎవరో చెప్పింది కాదు, స్వయంగా అశోకుడే తన శిలాశాసనాల్లో రాసుకున్నాడు. ఆ యుద్ధం సృష్టించిన విధ్వంసాన్ని చూసి పశ్చాత్తాపపడ్డాడు. అతని జీవితంలో అదే అతిపెద్ద టర్నింగ్ పాయింట్. ఆ రోజుతో అతను కత్తిని పక్కన పెట్టేశాడు శాశ్వతంగా. ఆ కళింగ యుద్ధభూమిలోని రక్తపు మడుగులోంచి ఒక కొత్త అశోకుడు పుట్టాడు. కత్తితో గెలిచే గెలుపు అసలు గెలుపే కాదని, ప్రేమతో, ధర్మంతో మనసుల్ని గెలవటమే నిజమైన విజయమని తెలుసుకున్నాడు. చరిత్రలోనే ఇది అతిపెద్ద యూటర్న్ అని చెప్పాలి. అసలు ఏంటి ధమ్మమంటే? చాలామంది ఇది బౌద్ధమతం అనుకుంటారు. కానీ కాదు, ఇదొక మారల్ కోడ్. అంటే ఎలా బతకాలి, ఎలా ప్రవర్తించాలి అని చెప్పే కొన్ని రూల్స్ అన్నమాట. ఏ మతానికి సంబంధించింది కాదు, ప్రజలందరికోసం. ఆ రూల్స్ ఏంటో చూద్దాం. చాలా సింపుల్గా ఉంటాయి. పెద్దవాళ్లని గౌరవించడం, జీవహింస చెయ్యకపోవడం, అన్ని మతాల్ని గౌరవించడం, పనివాళ్లని ఖైదీలని కూడా మనుషుల్లా చూడటం. చూసారా, యుద్ధం గెలుపు అనే మాటలే లేవు, అంతా మారిపోయింది. అశోకుడు ఊరికే చెప్పి వదిలేలేదు, చేతల్లో చూపించాడు. బౌద్ధమతాన్ని తీసుకున్నాడు. ధర్మ మహామంత్రులు అని స్పెషల్ ఆఫీసర్లను పెట్టాడు. అంతెందుకు, ఏకంగా తన సొంత కొడుకు కూతురిని శ్రీలంకకు పంపాడు, ఈ మంచి మాటల్ని అందరికీ చెప్పమని. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతను ఎంత సీరియస్గా ఉన్నాడు. మాటలు గాల్లో కలిసిపోతాయి. కాని అశోకుడి మాటలు అలా కాదు. ఆయన వాటిని రాళ్లపై చెక్కించాడు, వేలేళ్లు గడిచినా చెరిగిపోకుండా. ఆ వారసత్వం ఇప్పటికీ మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది సాంచిలోని మహాస్తూపం, బౌద్ధమతానికి సంబంధించిన పవిత్ర స్థలాల్లో ఒకటి. ఇలాంటివి కొన్ని వేలు కట్టించాడట అశోకుడు. కాని కాలంతోపాటు చాలా వరకు కనుమరుగైపోయాయి. మన అదృష్టం కొద్దీ కొన్ని మాత్రం ఇలా మిగిలాయి. ఈ స్తంభాలు చూడటానికి చాలా అందంగా ఉన్నాయి కదా. కాని ఇవి కేవలం అందం కోసం కాదు, ఇవి అప్పటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లాంటివి. తన మెసేజ్ని, తన ధర్మాన్ని ప్రజలందరికీ చేరవేయడానికి వీటిపై శాసనాలు చెక్కించాడు. వావ్, దీన్ని చూడండి. సార్నాథ్లో దొరికిన సింహరాజధాని ఇది. మౌర్యుల ఆర్ట్కి ఇది పీక్ పాయింట్ అని చెప్పొచ్చు. ఒకే ఒక్క రాయి నుంచి ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. ఇది కేవలం ఒక శిల్పం కాదు, ఒక ఎంపైర్కి, వాళ్ళ కళా నైపుణ్యానికి ఒక సింబల్. ఇందులో అసలు విషయం ఏంటంటే, ఈ సింహం 2000 ఏళ్ల క్రితం నాటి ఈ చిహ్నమే ఇప్పుడు మన నేషనల్ ఎంబ్లెమ్. మన కరెన్సీ నోట్ల మీద, మన పాస్పోర్ట్ల మీద రోజు మనం చూసేది దీన్నే. అంటే అశోకుడి లెగసీ మన జీవితంలో ఎంతలా కలిసిపోయిందో చూడండి. అయితే ఎంత గొప్ప కథకైనా ఒక ముగింపుంటుందే. అంత ప్రకాశవంతంగా వెలిగిన నక్షత్రం కూడా ఏదో ఒకరోజు అస్తమించాల్సిందే. అశోకుడి తర్వాత
మౌర్య సామ్రాజ్యం కూడా నెమ్మదిగా చీకట్లోకి జారుకుంది. ఎందుకిలా జరిగింది అంటే కొన్ని కారణాలున్నాయి. అశోకుడు తర్వాత వచ్చిన వాళ్లు అంత సమర్థులు కారు. పైగా సామ్రాజ్యం రెండు ముక్కలైంది. బయటనుంచి దండయాత్రలు ఎక్కువయ్యాయి. చివరి మౌర్యరాజుని అతని సొంత జనరలే చంపేయడంతో ఈ మహాసామ్రాజ్యానికి తెరపడింది. అశోకుడొక విషయం అయితే ప్రూవ్ చేశాడు. శాంతితో, ప్రేమతో కూడా ఒక చక్రవర్తి పాలించగలడని. కాని అతని సామ్రాజ్యం పడిపోవడం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. కేవలం మంచి, అహింస అనే పునాదుల మీద ఒక సామ్రాజ్యం బలంగా నిలబడగలదా? యుద్ధాన్ని వదిలేస్తే రాజ్యం నిలబడుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా చరిత్రలో ఎప్పటికీ దొరకదేమో.